హాయ్ తెలుగు వన్ వ్యూయర్స్. ఈరోజు మనము కొంచెం పెద్దవాళ్ళకి అంటే మేబీ 70 ఇయర్స్ ఆర్ ఇంకా కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలో దాని గురించి డిస్కస్ చేద్దాము. జనరల్గా ఈ ఏజ్లో ఉన్న వయసులో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక అంటే హెల్త్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. అండ్ చాలాసార్లు వాళ్ళ రొటీన్ చాలా అంటే ఫిజికల్ యాక్టివిటీ రొటీన్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. ప్లస్ వీళ్ళకి అడిషనల్గా కొన్ని అంటే ఇష్యూస్ ఉండొచ్చు, అంటే స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, డెంచర్స్ అంటే ఆర్టిఫిషియల్ టీత్ యూజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇలాంటి కండిషన్లో నిజానికి చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ అంటే చాలా ఎక్కువ క్యాలరీస్ అవసరం ఉండదు. రాను రాను వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే బరువు మాత్రం వాళ్ళు పెరుగుతూ ఉంటారు. శరీరంలో ఉన్న కొవ్వు శాతం కొంతమందికి పెరుగుతూ ఉంటుంది. అండ్ కదలికలు తగ్గిపోవడము, మూమెంట్స్ తగ్గడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ అంటే క్యాలరీ ఓవర్లోడ్ అనేది అవసరం లేదు. కొంతమందికి ఏమవుతుందంటే ఏజ్ రిలేటెడ్ సార్కోపీనియా అని వస్తుంది. అంటే ష్రింక్ అవుతూ ఉంటారు, అంటే బాడీ స్ట్రక్చర్ అంటే మజిల్ శాతం అనేది తగ్గుతూ వస్తుంది. మజిల్ స్ట్రెంగ్త్, కెపాసిటీ, ఫార్మ్నెస్ కూడా తగ్గుతూ వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఇంకా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి డైట్ మనం ఇవ్వాలి, మంచి పోషక పదార్థాలు ఉన్న బ్యాలెన్స్ కనుక మెయింటైన్ చేసినట్టయితే కొంతవరకు ఆ బ్యాలెన్స్ని మనము అంటే డైట్ ద్వారా మనము వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని కానీ ఓవరాల్ హెల్త్ని కానీ మనము ప్రొటెక్ట్ చేయగలుగుతాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాళ్ళ డైట్లో విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ప్రోటీన్ ఇవి ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అండ్ వాళ్ళకు నచ్చే ఫామ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నమలలేరు కాబట్టి ఇప్పుడు చపాతీ అంటే కంపల్సరీ చపాతీ ఇవ్వాల్సిన అవసరం లేదు. గోధుమ రవ్వ కిచిడి రూపకంలో కానీ, జొన్న రవ్వ కిచిడి రూపకంలో కానీ, తేలిగ్గా జీర్ణమయ్యే ఆంబలి, జావా, మల్టీగ్రెయిన్ జావా వీటికి షిఫ్ట్ అయినప్పుడు అన్నానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్స్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. అండ్ రైస్ బదులు ఈ గ్రెయిన్స్కి షిఫ్ట్ అయిన వెంటనే వాళ్ళకి ఆల్మోస్ట్ డబుల్ ద ప్రోటీన్ న్యాచురల్ ఫుడ్స్ ద్వారా వాళ్ళకి దొరుకుతుంది. చాలామంది ఒక ఏజ్ తర్వాత కొంతమంది పాలు టాలరేట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా మనం పెరుగు రూపకంలో ఇచ్చినప్పుడు వాళ్ళకి డైటరీ కాల్షియం అబ్జర్వ్ అయినంత సప్లిమెంటేషన్ ఇంపాక్ట్ ఉండదు అనమాట. సో డెఫినెట్లీ డైట్ ద్వారా రెగ్యులర్గా పాలు, పెరుగు అట్లాంటివి ఎక్కువ ఇవ్వడం మీద మనం దృష్టి పెట్టాలి. అయితే కేర్ ఏం తీసుకోవాలి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అట్లాంటివి ఇవ్వకుండా వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ వెయిట్ ఉన్నారు, ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్నారు, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిజీజ్ అట్లాంటివి ఉంటే మాత్రం డబుల్ టోన్ మిల్క్, స్లిమ్ మిల్క్ లాంటి ప్రోడక్ట్స్కి షిఫ్ట్ అవ్వడం మంచిది. వెజిటబుల్స్ వాళ్ళు సాలడ్ రూపకంలో తీసుకోలేరు కాబట్టి వాళ్ళకు కొంచెం వెజిటబుల్ జ్యూస్ కానీ, సూప్ కానీ ఇవ్వడం మంచిది. అయితే వాళ్ళకు అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ శాతం కొంచెం ఎక్కువ మోతాదు అవసరం. ఎందుకంటే వాళ్ళకి అబ్జార్ప్షన్ రేట్ కానీ, డైజెషన్ రేట్ కానీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి వెజిటబుల్స్ ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా కుక్ చేసి జ్యూస్ ఫామ్లో, సూప్ ఫామ్లో అంటే మ్యాష్డ్ రూపకంలో ఇవ్వడం చాలా అవసరం. కంపల్సరీ సాలడ్ లాగే తీసుకోవాల్సిన అవసరం లేదు, వెజిటబుల్ జ్యూస్ కూడా ఇవ్వచ్చు. లేదంటే 1 or 2 తేలిగ్గా జీర్ణమయ్యే ఫ్రూట్స్ కానీ, ఓ స్మాల్ కప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ కానీ ఇచ్చినా కూడా వాళ్ళకు డైలీ డోస్ కంపల్సరీ అవసరమయ్యే విటమిన్స్, ముఖ్యంగా వైటమిన్ సి, వైటమిన్ ఏ లాంటి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. దెన్ ప్రోటీన్. ఒక నాన్ వెజ్ ఏజ్ వచ్చింది, నాన్ వెజ్ అరగదు, మానేసేయాలి, అదేం అవసరం లేదు అలా అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు తినే ఫుడ్లో వీటి అవసరమే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి కంప్లీట్ ప్రోటీన్ కాబట్టి వాళ్ళకి అంటే ఇమ్యూనిటీ పెరగడానికి, బ్రీదింగ్ ఇష్యూస్ అట్లాంటివి ఉండకుండా, హిమోగ్లోబిన్ రేట్స్ మనం పెంచుకోవాలి అంటే మంచి ప్రోటీన్ అవసరము. సో ఎగ్ డిఫరెంట్ ఫామ్స్లో మనం ఇవ్వచ్చు, అది మంచి హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్. అలాగే సోయా నగెట్స్, ఒకవేళ అంటే ఫిష్ అట్లాంటి అవైలబిలిటీ ఉన్నప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. వెజిటేరియన్స్ మాత్రం దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ సోయా మిల్క్,
హోమ్మేడ్ పనీర్ అట్లాంటివి ఇస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు సమ్టైమ్స్ వాళ్ళకి కొంచెం హెల్దీ నట్స్ కూడా పౌడర్ చేసి డిఫరెంట్ ఫామ్స్లో వాళ్ళకి ఇవ్వచ్చు. డైట్ రూపకంలో అంటే అన్నం, చపాతీ, కూరలు ఇదే రూపకంలో కాకుండా కిచిడి, అంటే ఇడ్లీ విత్ డిఫరెంట్ గ్రెయిన్స్, డోక్లా, దెన్ కస్టర్డ్, పారిజెస్, బ్రాత్స్, మరీ లిక్విడ్ కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియం సాఫ్ట్ సైజ్ అంటే సాఫ్ట్గా ఉండే ఆహార పదార్థాలు వాళ్ళకి మనము రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి.